యాక్చువల్లీ ఇస్రోకి సంబంధించినటువంటి బ్రెయిన్ డ్రైన్. నిజంగా ఇస్రో నుంచి చాలామంది శాస్త్రవేత్తలు వెళ్ళిపోతున్నారనే ఒక రిపోర్ట్ వస్తోంది. సో బేసికల్లీ అఫ్కోర్స్ ఈ ఇస్రో నుంచి మెయిన్ బ్రెయిన్ ఎవరైతే దాని వెనకాల ఆ శాస్త్రవేత్తల టీమ్స్ ఉంటాయో వాటిని విచ్ఛిన్నపరచడము, వీళ్ళని మెల్లిగా అట్రాక్ట్ చేసుకుని బయటకు తీసుకెళ్ళిపోవడము, నాసాలు గీసాలు ఇట్లాంటి సంస్థలు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న పనే. సో ఇప్పుడు కొంచెం ఇస్రోలో కొంత తీవ్రమైన సంస్కరణలు వచ్చాయి. చాలా ఈ మధ్యకాలంలో వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని చూసుకునే విధానం పెరిగింది, మారిపోయింది, పర్క్స్ పెరిగాయి, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎందుకని ఆగట్లేదు ఈ ఇస్రో నుంచి శాస్త్రవేత్తల వెళ్ళిపోవడం అనేది ఎందుకు కొనసాగుతోంది? వివరాలు ఏంటి చెప్తారు? సాయి గారు, ఇది ప్రతి పిఎస్యూలో జరిగింది ముందు, ఇప్పుడు ఇస్రోలో జరుగుతుంది. ఇస్రో లాస్ట్ టైం శాటిలైట్ ఎప్పుడు అసెంబుల్ చేశారని చెప్పండి? చేయలేదు. లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి దే హ్యావ్ నాట్ అసెంబుల్డ్ ఎనీ శాటిలైట్. వాళ్ళు శాటిలైట్ బయట నుంచి వెండర్స్ దగ్గర తెచ్చుకుంటారు, దాన్ని అసెంబుల్ చేస్తారు, అంటే ఫ్యూజన్ విత్ ద మెయిన్ లాంచ్ వెహికల్ పెడతారు, లాంచ్ చేస్తారు. ఇప్పుడు రేపు స్కై రూట్, ఇది మనం రికార్డ్ చేసి వచ్చేదాకా స్కై రూట్ వాళ్ళ రాకెట్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వాళ్ళ రాకెట్ ఇస్రో నుంచి లాంచ్ చేస్తున్నారు, శ్రీహరికోట నుంచి. ఇస్రో హెస్ బికమ్ ఎ ఫెసిలిటేటర్. ముందటి రోల్ కాదు ఇస్రోది. ఎస్ఎల్వి, దాని తర్వాత పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఆ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అయిపోయింది వాళ్ళది. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది సాయి గారు, ఆరియాన్ అని చెప్పి ఒక యూరోపియన్ కంపెనీ ఉండి, ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అంటే అన్ని యూరోపియన్ కంట్రీస్ ఎయిర్బస్ కాన్సెప్ట్ లాగా అందరూ వచ్చి వాళ్ళ టెక్నాలజీస్ అన్ని పెట్టి క్రియేట్ చేశారు, పెద్ద పెద్ద శాటిలైట్ లాంచ్ చేశారు. మనం కూడా హెవీ శాటిలైట్ అటంలో మన దగ్గర జిఎస్ఎల్వి లేకుండే, వీ లాంచ్ ఇట్ ఫ్రమ్ ఆరియాన్. ఇప్పుడు ఆరియాన్ ఉందా సాయి గారు? ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి రాకెట్ లాంచ్ చేస్తారు. నాసా చూడండి, ఒక్క స్పేస్ షటిల్ లేదు. ఇప్పుడు మొన్న అనిల్ మేనన్ వెళ్ళిన కాస్మోనట్ బైకాటో కాస్మోడ్రామ్ నుంచి వచ్చారు, రష్యా దగ్గర నుంచి. ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ మీద శాంక్షన్స్ ఎందుకు పెట్టాలో అర్థం కావట్లేదు. నాసా వాళ్ళు కూడా వెళ్ళారు కదా తోడు, ఈజ్ అ నాసా సైంటిస్ట్. ఆలోచించండి. తో రష్యా దగ్గర కేపబిలిటీ ఉంది, యూఎస్ దగ్గర లేదు. నాసా ఈజ్ నాట్ లాంచింగ్ ఎనీ వెహికల్. స్పేస్ ఎక్స్ వచ్చారు, బ్లూ ఆరిజిన్ వచ్చారు, ఏం చేశారు? వాళ్ళు టాలెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? నాసా వాళ్ళు తీసుకున్నారు న్యాచురల్లీ. ఎందుకంటే మీకు ఒకసారి మీ క్రూషియల్ వర్క్ ఆగిపోయింది అనుకోండి, దాని తర్వాత మీకు బోర్ కొడుతుంది, నేనేం చేయాలి ఇక్కడ కూర్చోనని చెప్పేసి. రెండవది సాయి గారు, మనకి చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. మన ఐడిపిఎల్ తీసుకోండి సాయి గారు, ఇండియా మనం తెలిసిందే ఐడిపిఎల్ మన బాలనగర్లో. ఐడిపిఎల్ మన హైదరాబాద్ని ఇప్పుడు ఫార్మా క్యాపిటల్గా మార్చిందే యాక్చువల్లీ ఐడిపిఎల్. డాక్టర్ అంజిరెడ్డి గారు కానీ మిగతా సైంటిస్ట్ అన్నీ అక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి బయటకు వచ్చారు, వచ్చి వాళ్ళు ఇండివిజువల్ యూనిట్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఐడిపిఎల్ ఏమైంది సాయి గారు? ఐడిపిఎల్ ఇస్ డైట్, న్యాచురల్ డెత్ అది. ఎందుకంటే ఐడిపిఎల్ అలా ఎగ్జిస్టెన్స్ అయిపోయింది. దాంతోనే ఆ బ్రిలియంట్ ఉన్న సైంటిస్ట్ అంతా బయటకు వచ్చింది. వాళ్ళేం చూసారంటే, ఒక పబ్లిక్ సెక్టర్లో ఉన్నప్పుడు మినిస్టరు, బ్యూరోక్రాట్స్, వాళ్ళ మాట వీళ్ళ మాట, బడ్జెట్స్, ఇదన్నీ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఒకరోజు. దాంతోపాటు మేబీ ఈవెన్ రిజర్వేషన్ పాలసీ, అది అన్నీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు అది చూసిన తర్వాత మీరు ఆర్మీలు అంటారు, ఆర్మీ ఆల్సో ఇస్ గాట్ షార్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్ టుడే. మీకు తెలుసా సాయి గారు? ఇంత పెట్టిన తర్వాత కూడా ఆర్మీలో ఆఫీసర్ షార్టేజ్ ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే యంగ్స్టర్స్కి ఆప్షన్స్ కనిపిస్తుంది సాయి గారు. ఇప్పుడు మీరు అడగండి, ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ కంపెనీలో పనిచేసినప్పుడు మీకు స్టాక్ ఆప్షన్స్ ఇస్తారా సాయి గారు? ఎవరైనా ఎవరు ఇవ్వరు. మీకు పర్క్స్ ఇస్తారా? లేదు. మీకు హౌసింగ్ ఉంటుంది, మీకు ఏం చెప్తారు, లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, మీకు బహుశా బోనస్ ఉండొచ్చు రైల్వే లాంటి డిపార్ట్మెంట్స్లో. అది కాకుండా ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ ఇస్తున్నట్లు ఫారిన్ హాలిడేస్ కానివ్వండి, మీ ఫ్యామిలీకి కావాలంటే కొన్ని సబ్సిడీస్ ఇస్తారు, ఎడ్యుకేషన్. ఇదంతా ఒక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేయలేం మనం. దట్ ఈస్ క్యాస్ట్ ఇన్ స్టోన్ అంటాం, అది రూల్. అది మీకు నచ్చకపోవచ్చు, ఇది ప్రాబ్లం అనమాట. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి సాయి గారు, చాలా ఉన్నాయి. నేను ఫార్మాస్యూటికల్స్ గురించి చెప్పాను మీకు. నేను లోకేష్ మిషన్ టూల్స్, ఇవాళ ఒక న్యూస్ వచ్చింది నిన్న, వాళ్ళకి మళ్ళీ 35 కోట్ల ఆర్డర్ వచ్చింది ఆర్మీ దగ్గర నుంచి గన్స్ కోసం. వాళ్ళు గన్స్ తయారు చేస్తారు. నేను ఒక స్టోరీ కూడా చేశాను కొన్ని రోజుల ముందు వాళ్ళ మీద, హౌ దే మేకింగ్ లైట్ మిషన్ గన్స్ అని చెప్పేసి. లోకేశ్వరరావు గారు ఆయన వచ్చింది హెచ్ఎంటీ నుంచి. హెచ్ఎంటీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ బయటకు వచ్చి ఆయన సొంతమైన యూనిట్ పెట్టుకున్నాడు, లోకేష్ మిషన్ టూల్స్ లిమిటెడ్ అని చెప్పి, సిఎన్సీ మిషన్స్ కోసం. అదే పని ఆయన అక్కడ చేశారు ముందు. దాని తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఇద్దరు నడిపిస్తున్నారు కంపెనీ. ఏం జరుగుతాయి? దిస్ ఈజ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. హెచ్ఎంటీ మిషన్ టూల్స్ నుంచి బయటకు వచ్చిన ఎంతోమంది చాలా మంచి యూనిట్స్ పెట్టుకున్నారు. మీరు ఈసీఎల్ తీసుకోండి సాయి గారు, ఒక టైంలో టెలివిజన్ సెట్ తయారు చేసింది వాళ్ళే ఫస్ట్ కంట్రీలో, కలర్ టెలివిజన్స్. ఇప్పుడు కలర్ టెలివిజన్ సెట్ అక్కడి నుంచి చాలామంది వెళ్ళిపోయారు. మన దేశంలో టాలెంట్ ఉంది సాయి గారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నారు ఆటోమేటిక్గా రెసిగ్నేషన్ తీసుకోకూడదు మన ఇస్రోలో అని చెప్పి. ఓకే, అగ్రీడ్. బట్ ఒక డిస్సాటిస్ఫైడ్ ఎంప్లాయీని ఉంచుకుంటారా మీరు?
ఉంచుకోకూడదు. మన దగ్గర కాన్స్పిరసీ థియరీస్ చాలా ఉన్నాయి సార్. హోమీ బాబాని ఎవరు చంపారు, ఎన్నో మంది సైంటిస్ట్ని చంపేశారు. ఇదన్నీ జరిగిన కాన్స్పిరసీస్ ఉంది మన దగ్గర. ఎయిర్ క్రాష్ కానీ, కనిపించకుండా పోవడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ. ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైకిల్. మనం అది అర్థం చేసుకోవాలి. ఒక స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ చూడండి. ఇప్పుడు ఒక బ్లూ ఆరిజిన్ స్పేస్ ఎక్స్ మన పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాల్యుయేషన్ చూడండి. ఇది మన దగ్గర కూడా జరుగుతుంది సైకిల్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తారంటే కొంతమంది ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగాలు. మొన్న ఒక అమ్మాయిని కలిసాను సాగర్ ఒక న్యూస్ ఛానల్లో ఇక్కడే. ఆమెకి తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్ రాసి ఆమెకి ఉద్యోగం వచ్చింది. ఆమె జాయిన్ కాలేదు సాగర్. ఆలోచించండి, కొట్టుకుంటున్నారు దానికోసం ఉద్యోగం కోసం. షీ సేడ్ నో ఐ వాంట్ టు వర్క్ ఇన్ అ న్యూస్ ఛానల్. ఆమె చాలా మంది పనిచేస్తుందంట. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. నా అది చెప్తాను మళ్ళీ, యంగ్స్టర్స్కి ఒక ఆస్పిరేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళని మీరు ఒక పబ్లిక్ సెక్టర్ కల్చర్లో వేస్తే వాళ్ళు పని చేయలేదు. మా నాన్నగారు ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన బ్రిడ్జ్ ఇంజనీర్ ఉండే రైల్వేలో. మన రాజమండ్రి బ్రిడ్జ్, థర్డ్ బ్రిడ్జ్, ట్రైన్ అండ్ బస్, హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. 5 సంవత్సరాలు అక్కడే ఉన్నారు ఆయన. పాపం 91 ఈ రిటైర్డ్, 2001 ఈ పాస్ట్ అవే. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేటోళ్ళు, మేము ముగ్గురు ఉన్నాం, నేను, మా యంగర్ బ్రదర్, యంగర్ సిస్టర్. మీరు ఎవరైనా రైల్వేలో జాయిన్ అయితే కాల్ చేతులు ఎరగొడతారు ఆయన. బికాస్ ఈ సీన్ ద ఫ్రస్ట్రేషన్. ఆయన ఎంత టాలెంటెడ్ మనిషి అంటే సాయి గారు, ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకి, ప్రమోషన్ ఎగ్జామ్. దాంట్లో ఆయనకి 99.6 మార్క్స్ వచ్చినాయి. ఈ నెవర్ గాట్ ప్రమోటెడ్. అనదర్ పర్సన్ హూ గాట్ 11% గాట్ ప్రమోటెడ్. 11%. అది డిఫరెంట్ పాలసీస్. గవర్నమెంట్కి మన సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, మన రిజర్వేషన్ పాలసీస్ అన్నీ ఉండొచ్చు. మేబీ దే క్వాలిఫైడ్, చేయాల్సింది కూడా, దాంట్లో డౌట్ లేదు. అంబేద్కర్ గారు చెప్పారు అది, మన ఈక్వాలిటీ తీసుకురావాలంటే. కానీ కొన్ని కేసెస్లో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. మీరు పక్కన చూస్తుంటారు, అన్క్వాలిఫైడ్ ఫెలో ఈజ్ గోయింగ్ అప్, నేను వెళ్ళట్లేదు. ఫేవరెటిజం ఉంటుంది, మినిస్టర్ రికమెండ్ చేశాడు. ఇది ఐటీ కంపెనీస్లో కూడా జరుగుతుంది, ఫార్మాస్లో కూడా జరుగుతుంది. ప్రైవేట్ సెక్టర్ తక్కువ కాదు ఇదంతా. ప్రైవేట్ మన దగ్గర ఎగ్జిట్ పాలసీస్ చాలా ఉంటుంది. సారీ మీరు చెప్పారు సాగర్. కానీ యాక్చువల్లీ నాకు ఇప్పుడు వీళ్ళందరూ సరే, మనం ఇష్యూ కూడా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ నిజంగా నాకు ఒక అభిప్రాయం ఉంది సార్ దీంట్లో. నిజంగానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నిజంగా రావాల్సిన సంస్కరణలు రావాలి. అయితే గీతే R&D మీద మనం అసలు ఏం ఖర్చు చేయట్లేదు. 1%. మన దగ్గర 1% అసలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదనే అన్ని దేశాలు ఖర్చు చేస్తాయి. అక్కడే ఫండ్స్ పెట్టడం వల్లనే ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. నీకు లాస్ట్కి జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఈవెన్ సౌత్ కొరియా కావచ్చు, అన్ని దేశాలు కూడా. సో మనం ఆ పర్టికులర్ వింగ్లో ఖర్చు పెట్టడం ఒకటి. 2, ప్రైవేట్కి మనం మన ఇన్కాయిస్ కూడా వెళ్ళాం. ఇన్కాయిస్ అద్భుతాలు చేస్తుంది, కానీ వాళ్ళకి మార్కెట్కి దాన్ని అనుసంధానించే ఒక ప్రయత్నం లేదు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చెప్పారు కూడా ఎగ్జాక్ట్ రికార్డ్ చెప్పారు వాళ్ళు. సో అది గవర్నమెంట్ సంస్థ అద్భుతాలు చేస్తుంది, కానీ అది మార్కెట్ స్టాండర్డ్స్కి అనుగుణంగా మార్చకపోవడం, ఆ పర్టికులర్ ఎక్కడో ఒక గ్యాప్స్ ఉన్నాయి. రైట్. రేపు ఇన్కాయిస్ లాగా ఇంకొక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, ఇదే జాబ్, వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఎత్తుకెళ్తారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ వస్తుంది, వాల్యుయేషన్స్ పెరుగుతాయి. శాలరీ అంటే గవర్నమెంట్ స్కేల్ ప్రకారం శాలరీ. కరెక్ట్. వాళ్ళది ఇదంతా డిఏ ఎంత, అదంతా అన్ని కలిపి ఇంత. అరే వాళ్ళంటారు ఇదా ఇంత 4 లక్షల శాలరీ, మేము మీకు 25 లక్షలు ఇస్తామండి, 30 లక్షలు ఇస్తామండి. అయిపోయింది. దే విల్ గో. బికాస్ సర్టన్ సెన్స్ వాళ్ళు అనుకుంటారు 5 సంవత్సరాలు పనిచేస్తే కూడా చాలు, నా సేవింగ్ వచ్చేస్తుంది నాకు. దిస్ ఈస్ ద ఎయిమ్ టుడే. దానికోసం యంగ్స్టర్స్, చాలామంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళట్లేదు. దానికి వెళ్తారు చాలామంది, డిమాండ్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటి ఉంది, పని చేయకపోతే, పని చేస్తే మీకు అసలు ఏమీ పని చేయొద్దు అనుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు. కరెక్ట్. బాగా పని చేయాలనుకున్న వాడికి గవర్నమెంట్ ఉద్యోగం అసలు ఏమాత్రం ఆనదు. అది కూడా పని చేసేటప్పుడు తల మీద వేసేస్తారు గవర్నమెంట్లో. అదొకటి ఉంది. నేను చూసాను మా నాన్నగారిని, పాపం డే అండ్ నైట్ యూస్ టు వర్క్. ఆనెస్ట్ మ్యాన్ నెవర్ మేడ్ అ సింగిల్ పైసా ఇన్ హిస్ లైఫ్ ఇల్లీగలీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇస్రో నుంచి వెళ్తున్నారు, ఇస్రో రాజీనామా చేస్తారు. జస్ట్ లుక్ ఎట్ ద అమెరికన్ మోడల్, లుక్ ఎట్ ద యూరోపియన్ మోడల్స్. అక్కడ కూడా ఇదే జరిగింది. అమెరికాలో ఇప్పుడు నాసాలో ఎందుకు లాంచెస్ లేవు అడగండి. వైజ్ నాసా లాస్ట్లో ఒక శాటిలైట్ ఎప్పుడు లాంచ్ చేశారు చెప్పండి, లేకుంటే ఒక క్రూని ఎప్పుడు లాంచ్ చేశారు చెప్పండి. వాళ్ళ స్పేస్ షటిల్స్ ఏమైంది, అన్ని మ్యూజియంస్లో ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం అయిపోయింది సాయి గారు. నేను శ్రీహరికోట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను. రియలీ ప్రౌడ్. SLV డేస్ లాంచ్కి వెళ్ళాను ఆ టైంలో. సంథింగ్ లైక్ 1983 or somewhere like that. ఆ టైంలో వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్. ఇప్పుడు కూడా చెప్తాను, రామగుండం వెళ్తే వీ ఫీల్ వెరీ ప్రౌడ్. కానీ రామగుండంలో పనిచేసిన కొంతమంది యంగ్స్టర్స్ నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు లేరు అక్కడ. దే జాయిన్ ప్రైవేట్ సెక్టర్ పవర్ ప్రొడ్యూసర్స్. వాడి దగ్గర ఇదే కంపెనీస్ వచ్చాయి చాలా. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఎంత నీకు జీతం ఇక్కడ? సార్ నాకు 2 లక్షల జీతం. అరే నీకు రండా, మేము 10 లక్షలు ఇస్తాను నెలకు రా. ఎత్తుకెళ్తున్నారు వాళ్ళని. బికాజ్ ఎక్స్పీరియన్స్తో వస్తున్నారు సాయి గారు వాళ్ళు. దే కమింగ్. వీళ్ళేదో ఫైల్ పుషర్స్ కాదు వీళ్ళు.
ఇక్కడ ఫైల్ తీసి ఆ టేబుల్ మీద పెట్టిన ఆ సో టైం డూ యూ థింక్ ఇది కరెక్ట్ భావననేమో మరి ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో అది కరెక్టేనేమో కాంపిటీషన్ ఉండాలి సాయి Competition గారు. ఉండాల్సిందే. సపోజ్ ఏమైంది, రాజీనామా చేసి వెళ్ళిపోయారా, యూ కీప్ యూర్ క్రీమ్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడు. మీ దగ్గర రాసి పెట్టిన టెక్నాలజీ ఎక్కడ ఉంటుంది. మీరేం చేస్తున్నారు, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నారు. కరెక్ట్. నంబర్ ఆఫ్ పోస్ట్ విల్ కీప్ కమింగ్ అప్ అనమాట, వేకెన్సీస్ వస్తుంటుంది. సరే ఒక లెవెల్ దాకా మనం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఇవాళ నన్ను ఒక బ్యాంక్ ఎంప్లాయీ వచ్చి కలిసారు, ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీ, వీఆర్ఎస్ తీసుకుని. ఆయన ఇదే అంటున్నారు, సార్ నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది సార్, కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నన్ను ఉంచుకోలేదు బ్యాంక్, నాకు వీఆర్ఎస్ ఇచ్చేశారు కావాలని. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆలోచించండి. బికాస్ వాళ్ళేమంటున్నారు, ఈయన పరిగెత్తలేడు ఫీల్డ్లో, ఈయన 10 బిజినెస్ తీసుకురాలేడు. వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. మీరు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు వెళ్ళండి, సాయంత్రం 6 గంటలకు కూడా స్టాఫ్ ఉంటారు అక్కడ. దే ఆర్ ఆల్సో అండర్ ట్రెమెండస్ ప్రెషర్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు ఎక్కడ వచ్చింది, బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కడ దొరికారు సాయి గారు వాళ్ళకి? కరెక్ట్. వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. ఎస్బీఐ నుంచి, మిగతా వాళ్ళు హెచ్డిఎఫ్సి వచ్చిన వాళ్ళు, రెడీమేడ్ మార్కెట్లో ఎవరు ఉండరు టాలెంట్. మీరు కూడా ఇది ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు వస్తుంది, ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒక గవర్నమెంట్ చూసుకోవాల్సిందంటే వీళ్ళకి కూడా ఆ ఫ్రీడమ్, ఆ ఇండిపెండెన్స్, నవరత్న అంటారు వీళ్ళు, ఆ అటానమీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఫైల్ పుష్ చేసి పర్మిషన్ తీసుకొని సంతకాలు 10 సంతకాలు పెట్టి ఒక జాయింట్ సెక్రటరీ ఢిల్లీలో కూర్చున్నట్టు డిసైడ్ చేస్తాడు. జార్జ్ ఫెర్నాండెస్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు సాయి గారు ఈ స్నో స్కూటర్స్ అండ్ జాకెట్స్ కోసం డిఫెన్స్లో అప్పుడు ఇవ్వలేదు, ఆర్డర్లు ఇవ్వలేదు, మీకు గుర్తుంటుంది. జార్జ్ ఫెర్నాండెస్ గారు మినిస్టర్ అయినప్పుడు ఏం చేశారు సాయి గారు, వీళ్ళందరినీ జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ వీళ్ళందరినీ సియాచిన్ పంపించారు. వారం వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పి ప్రాక్టికల్గా తెలుస్తుంది. వాళ్ళు తిరిగి వచ్చి ఫైల్ ఎక్కడ అని వెళ్ళి తీసుకెళ్ళి సంతకం పెట్టించారంట. వాళ్ళు చూసారు, ఆన్ ద గ్రౌండ్ వాళ్ళు చూసారు ఎట్లా కష్టపడుతున్నారు అక్కడ, వితౌట్ స్నో స్కూటర్స్, వితౌట్ జాకెట్స్. ఇది మన బ్యూరోక్రసీ ద ప్రాబ్లమ్ సాయి గారు. మన దేశంలో అన్నిటికంటే పెద్ద బ్రిటిష్ వారు వెళ్ళి అంగ్రేజ్ గే లేక నౌలా చోడగే అంటారు హిందీలో, వీళ్ళు ఇడిసేసి వెళ్ళిపోయారు బ్యూరోక్రసీని. అది అట్లనే ఉంది ఇప్పుడు కూడా, ఇంకొక 50 సంవత్సరాలతో కూడా అట్లనే ఉంటుంది. వాళ్ళ పని చేపించడం చాలా కష్టం. వాళ్ళు ఒక గ్రౌండ్ లెవెల్లో శ్రీహరికోటలో పనిచేస్తున్నాయన్నో, ఒక బిహెచ్ఎల్లో పనిచేస్తున్న వాళ్ళకి తెలియదు ఆ ఫ్రస్ట్రేషన్. బిహెచ్ఎల్లో కూడా చాలా బ్రెయిన్ ట్రైన్ ఉండే, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్, టాటా స్టీల్ వచ్చినప్పుడు, దానికి ముందు టాటా స్టీల్ ఎప్పుడూ వచ్చారు, కొత్త స్టీల్ కంపెనీస్ వస్తున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకెళ్ళు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తావా, ఇది ఆఫర్. ఇది సాయి, నథింగ్ రాంగ్ విత్ ఇట్. I think we should encourage all these people to do it అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.